మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి ఈవీఎంల రిగ్గింగ్ కానీ అదే రకంగా ఈవీఎంలని ధ్వంసం చేసేటటువంటి సంఘటనలు కానీ ఇవన్నీ రోజుకొక మలుపు తీసుకోవటం అనేటటువంటిది గడిచిన 2-3 రోజుల కాలంగా మనం చూస్తున్నటువంటి అంశం. ఇవాళ మనం కనుక చూస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును అప్రోచ్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అదే రకంగా డైరెక్ట్గా నరసరావుపేట కోర్టులో లొంగిపోవడానికి కూడా సిద్ధపడినట్లుగా కూడా మనకి సమాచారం మన దగ్గరికి వచ్చింది. ఏవైనప్పటికీ కూడా ఇవాళ ముఖేష్ కుమార్ మీనా అంటే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ మా దగ్గర మా వెబ్కామ్లో రికార్డ్ అయినటువంటి ఆ వీడియోని మేమైతే రిలీజ్ చేయలేదు అనేటటువంటి మాట చాలా హానెస్ట్గా చెప్పడం కూడా చూసాము. ఇవాళ మీడియాతో చిట్ చాట్ చేస్తూ వారు చెప్పినటువంటి మాటలు అంటే ఎన్నికల ప్రొసీడింగ్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ లోపల ఏ ఒక్క మొబైల్ను కూడా అనుమతించినటువంటి పక్షంలో లోపల జరిగేటటువంటి మొత్తం తతంగాన్ని వెబ్కామ్ ద్వారా మాత్రమే రికార్డ్ చేస్తూ దాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సేవ్ చేయటమే కాకుండా జిల్లా ఎన్నికల ప్రధాన అధికారిగా ఉండేటటువంటి వారందరూ కూడా వారి చెప్పు చేతల్లోనే ఈ ప్రొసీడింగ్స్ అన్నీ ఉండటం కూడా సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయం. కానీ ఇక్కడ ఆ రోజున మా పోలింగ్ స్టేషన్లో జరిగినటువంటి తతంగం మొత్తం అంతా కూడా చూస్తే దాన్ని సిట్ అనేటటువంటిది ప్రత్యేకంగా ఏర్పాటైనటువంటి సిట్ అనేక జిల్లాల్లో జరిగిన ఈ సంఘటనలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షించినటువంటి సందర్భంలో ఎక్కడి నుంచో ఈ పర్టికులర్గా ఈ 2 నిమిషాల నిడివిగల వీడియో ఎక్కడి నుంచో బయటికి వెళ్ళిపోయింది. ఇవాళ ముఖేష్ కుమార్ మీనా గారి మాటల్లో మా దగ్గర రికార్డ్ అయినటువంటి ఏదైతే ప్రత్యేకంగా ఆ వీడియో ఉందో మేము రిలీజ్ చేయలేదు, బట్ లోకేష్ ట్విట్టర్ అకౌంట్లో దాన్ని ఏ రకంగా వెళ్ళిందన్నది మాకు తెలియనటువంటిది అనే మాట ఎప్పుడైతే చెప్పాడో లోకేష్కి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇవాళ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అధీనంలో ఉండేటటువంటి ఆ పర్టికులర్ వీడియో వారి ఆఫీస్ నుంచి ఏమైనా లీకౌట్ అయిందా, లేదా జిల్లా ఎన్నికల ప్రధాన అధికారిగా ఉండేటటువంటి జిల్లా వ్యవస్థ నుంచి ఏమైనా లీకౌట్ అయిందా, లేదా సిట్ సంస్థ అధీనంలోకి వచ్చినటువంటివన్నీ కూడా వారి దగ్గర నుంచి ఏమైనా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయా? ఏవైనప్పటికీ కూడా రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘాల యొక్క ప్రవర్తన డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమితో కలిసి వీరందరూ కూడా ఈ రకమైనటువంటి తమాషా చేస్తున్నారు అనేటటువంటిది సాధారణమైనటువంటి పౌరుడు అనుమానిస్తున్నటువంటి ప్రశ్న. అదే తతంగం తిరుపతిలో జరిగింది, అదే తతంగం తాడిపత్రిలో జరిగింది, ఇవాళ గుంటూరు జిల్లాలో అయితే ప్రబలంగా జరిగింది. సో గుంటూరు జిల్లాలో అయితే ఎన్నికల రోజున ఎన్నికల తర్వాత జరిగినటువంటి హింస ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఉండేటటువంటి పర్టికులర్ గుంటూరు జిల్లాలో ఉండేటటువంటి పోలీసు వ్యవస్థ కలిసి ఆడినటువంటి నాటకంగా తప్పనిసరిగా మనం అనుమానించాల్సినటువంటి పరిస్థితి. అదర్వైజ్ ముఖేష్ కుమార్ మీనా గారు తెలిసి మాట్లాడినారా తెలియక మాట్లాడినారా, రాష్ట్ర వ్యాప్తంగా 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయి అనేటప్పుడు ఒకటే వీడియో ఎందుకు బయటకు వచ్చింది? మిగతా వీడియోలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం వాళ్ళ, లేదా ఒక వ్యక్తి మీదనే అరెస్ట్ వారెంట్ ఎందుకు ఇష్యూ అయింది? మిగతా ఎవరైతే ధ్వంసం చేసినారో వారి మీద ఎందుకు అరెస్ట్ వారెంట్ వాళ్ళు ఇష్యూ చేయలేదు? అదే రకంగా మొత్తం తతంగం కనుక చూస్తే మాచర్లలోనే మరొక 6 నియోజకవర్గాలు ఏదైతే ఈవీఎంల ధ్వంసం జరిగిందో దానికంటే ముందు రిగ్గింగ్ జరిగిందా, దానికంటే ముందు ప్రభుత్వ అధికారులు పీఓలు కానీ ఏపీఓలు కానీ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా యంత్రాంగంతో చేతులు కలిపినారా? అదే రకంగా పోలీస్ ఇవాళ ఏ రకమైనటువంటి ఆ ఐడెంటిఫికేషన్ మార్క్స్ లేకుండా పోలీసు డ్రెస్ వేసుకుని వైసీపీకి సంబంధించిన వారి మీదనే దాడి జరిగిందనంటే ఇది జిల్లాలో ఉండేటటువంటి గరికిపాటి బిందు మాధవ్ అనేటటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వేసినటువంటి మొత్తం స్కెచ్లో భాగంగానే జరిగిందా? ఈ రకమైనటువంటి ఆర్టిఫిషియల్ పోలీసులు ఎక్కడి నుంచి వచ్చారు? సో ఇవన్నీ కూడా తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలు. అసలు రామకృష్ణారెడ్డి అనేటటువంటి వ్యక్తే వాటిలో ఉన్నాడు లేదో అనేటటువంటిది నిర్ధారించుకోకుండా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయటం, మాచర్ల నియోజకవర్గంలో మరో 6 నియోజకవర్గ పోలింగ్ స్టేషన్లో ఆ ధ్వంసానికి పాల్పడినటువంటి వ్యక్తుల మీద ఏ రకమైన చర్యలు లేకపోవటం, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 9 సంఘటనల్లో ఏ రకమైన చర్యలు లేకపోవటం, పోలింగ్ రోజున ఒక వర్గానికి సంబంధించిన ఒక పార్టీకి సంబంధించినటువంటి ఓ క్యాడర్ని ఓటర్లని ప్రజలని
ఓటింగ్కి రాకపోవటం. అదే రకంగా ఈ పర్టిక్యులర్గా ఏదైతే ఈ గేట్ అనేటటువంటి చోట రెంటచింతలు అనేటటువంటి ఆ ఏరియాలో ఉండే ఆ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఏజెంట్స్ని కొట్టి బయటికి పంపించిన సందర్భాలు చూశారు అందరూ కూడా. మరి అప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్ ఒక ఏజెంట్ని కొట్టి బయటికి పంపిస్తున్నప్పుడు పోలింగ్ ఆఫీసర్ ఆ పోలింగ్ ప్రొసీడింగ్స్ని ఎందుకు ఆపలేదు? అక్కడ ఇమీడియట్గా తన దగ్గర నుంచి ఆ జిల్లా కలెక్టర్కి కానీ లేదా జిల్లా ఎస్పీకి కానీ నేను ఈ సందర్భంలో నేను పోలింగ్ కండక్ట్ చేయలేను, ఎందుకంటే లోపల కూర్చున్నటువంటి ఆ పోలింగ్ ఏజెంట్ని తరిమివేసేటటువంటి పరిస్థితి. ఇవాళ కనుక మనం చూస్తే ఎన్నికల మొత్తం ఆ తతంగం అయిపోయిన తర్వాత ఎన్ని ఓట్స్ అయితే టోటల్గా పడినాయో ఆ ఓట్స్ ఫామ్ 16 అనేటటువంటి దాని మీద సంతకం పెట్టి ఆ ఫామ్ 17 ద్వారా టాలీ చేసుకుని ఈ 2 ఫామ్స్ కూడా పోలింగ్ ఏజెంట్కి ఇవ్వటం అనేటటువంటిది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం. ఆ పోలింగ్ ఏజెంటే అక్కడ లేనప్పుడు ఎన్ని ఓట్స్ పడ్డాయి, ఆ ఓట్స్ అన్నీ కూడా ఏ రకంగా పోలైనాయి, ఓట్స్ వేసినటువంటి వ్యక్తులందరూ కూడా నిజంగానే ఓటు వేసినారా, లేదా అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా దీనిలో పాలు పంచుకున్నారా, ఇవన్నీ కూడా పోలింగ్ ఏజెంట్ అక్కడ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. అది ఎప్పుడైతే ఒక పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్ని మరొక పార్టీకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు తరిమివేసినారో అప్పటికప్పుడే పోలింగ్ ఆఫీసర్ అనే వ్యక్తి ఎన్నికలను ఆపాలి. ఎన్నికలను ఆపలేదనంటే అంతా కలిపి ఒక ముఠా కింద ఏర్పడ్డారు. ఎన్నికలకు ముందు రోజు నుంచే ఇవన్నీ కూడా ప్లాన్లు వేశారు. సో అదే రకంగా ఇవాళ వైసీపీ కూడా మనం వేయాల్సినటువంటి ఒక సూటి ప్రశ్న, ఎప్పుడెప్పుడైతే గుంటూరు జిల్లాలో ప్రముఖంగా అదే రకంగా తాడిపత్రి అనంతపురం జిల్లాలో వైసీపీకి సంబంధించినటువంటి కేడర్ని తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఆ పార్టీ కార్యకర్తలు తరిమి వేస్తుంటే చేష్టలడుగు చూసేటటువంటి ఆ రకమైన దుస్థితి వైసీపీ పార్టీకి ఎందుకు వచ్చింది? ప్రతి ఇష్యూలో కూడా సీఎంఓ ఆఫీస్ వైపు చూడటం, అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మాత్రమే వర్తమానాలు రావటం అనేటువంటి ఆశ్చర్యంగా ఉంది. కొన్ని రోజుల క్రితం మన బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా కంటెస్ట్ చేస్తున్న వారి మీద హత్యాయత్నం జరిగింది అనేటటువంటిది వార్త బయటకు వచ్చింది. ఒక డ్రోన్ అనేటటువంటిది వారి ఇంటి ముందు తచ్చాడింది అనేటటువంటిది వారే స్వయంగా ఆరోపణ చేశారు. చివరికి వారి సమస్య వారే సాల్వ్ చేసుకున్నారు తప్పిస్తే పార్టీ పరంగా ఎక్కడా ముందుకు వచ్చినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. ఇవాళ పోల్ మేనేజ్మెంట్ అనేటటువంటి చాలా ప్రధానం. రాత్రి 12-1 గంట వరకు జరిగినటువంటి ఓటింగ్ ఏదైతే ఉందో ఈ ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిస్థితులు కనుక మనం చూస్తే తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘం జిల్లా యంత్రాంగం అంతా కలిసి ఆ ఈవీఎంల ఓట్లన్నీ కూడా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోయినారా? దీనికి ఏమైనా మనకేమైనా దీన్ని అనుమానం ఏమైనా కలిగించేటటువంటిది ఇన్సిడెంట్ చూసిన తర్వాత తప్పనిసరిగా అనుమానం కలగదా? ఎప్పుడైతే ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం నాకు లేదు అని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అప్పుడు వారికి పార్టీకి సంబంధించిన యంత్రాంగం ఎక్కడుంది? ఇవాళ వారికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఊర్ల నుంచి తరిమి వేస్తుంటే గుళ్ళల్లో తలదాచుకునేటటువంటి పరిస్థితి ఎట్లా ఏర్పడింది? ఇటు పోలీస్ సహాయం చేయక, ఇటు పార్టీ సహాయం చేయక, పార్టీ నుంచి సరైనటువంటి యంత్రాంగం రాక ఎక్కడికి వెళ్ళాలి? ఇవాళ ఈ వైసీపీకి సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా ఇది సరైనటువంటి డైరెక్షన్లో జరుగుతున్నది కాదు. ఎన్నికల హింస అనేటటువంటిది ఒక ఎత్తు, ఎన్నికల ప్రహసనం అంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉండేటటువంటి బీజేపీ పార్టీ చంద్రబాబుతో చేతులు కలిపింది అనేటటువంటి స్పష్టంగా తెలుస్తోంది. అందుకే పదే నరేంద్ర మోడీ మాట్లాడుతూ రాబోయేటటువంటి రోజుల్లో ప్రభుత్వం మారబోతుంది అనేటటువంటి ఒక సంకేతాన్ని ఇస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేసుకున్నారా? వారికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే అక్కడ ప్రభుత్వ పీఓలుగా ఏపీఓలుగా ఉండటం, ప్రజలందరినీ కూడా తరిమివేయటం, వారికి సంబంధించిన వారు ఓట్లు వేయటం అయినప్పటికీ కూడా ఇది సరైనటువంటి దిశలో జరిగేటటువంటి మార్పులు కావివి. ఇవాళ ముఖేష్ కుమార్ మీనా గారు మాట్లాడుతూ మేము వీడియో రిలీజ్ చేయలేదని అంటే మరి ఆ వీడియో లోకేష్ చేతిలోకి ఎట్లా వెళ్ళింది? వెళ్ళినటువంటి ఆ వీడియోని పంపించినటువంటి వ్యక్తి ఎంత శిక్షార్హుడో వీడియోని రిలీజ్ చేసినటువంటి లోకేష్ కూడా అంతే శిక్షార్హుడు. అందుకని తప్పనిసరిగా లోకేష్ని అరెస్టు చేయాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంటుంది. అదే రకంగా అదే మాచర్ల నియోజకవర్గంలో మరొక 6 పోలింగ్ స్టేషన్స్లో ఈవీఎంలను ధ్వంసం చేసిన 6గురిని అరెస్టు వారెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేని పక్షంలో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేటటువంటిది సుమోటోగా కేసు తీసుకోవాలి. తీసుకుని శిక్ష తప్పనిసరిగా ఎన్నికల సంఘ అధికారి దగ్గర నుంచి కూడా
తప్పనిసరిగా వాళ్ళని నిలబెట్టాల్సిందే. వారి దగ్గర నుంచి వాస్తవాలు రాబట్టాలి. ఎవరే పార్టీలతో చేతులు కలిపారో, అందుకే వాళ్ళ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ కామ్గా ఇక్కడి నుంచి దేశాల నుంచి వెళ్ళిపోయినారు. ఏ దేశానికి వెళ్ళారో తెలియదు, ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు, ఏ రకమైనటువంటి సెటిల్మెంట్ చేసుకుంటున్నారో తెలియదు. అంతా కూడా గోప్యంగా ఉంచారు ఇవన్నీ కూడా. అందుకని ఇవన్నీ వివరాలు కనుక బయటికి రావాలి అని అంటే తప్పనిసరిగా న్యాయస్థానాలు దీనిలో జోక్యం చేసుకోవాలి. ఎవరెవరైతే ఈ మొత్తం ప్రహసనంలో, ఈ మొత్తం ఎపిసోడ్లో ఒకరితో ఒకరు చేతులు కలిపి జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం అందరూ కలిపి కూటమికి ఫేవరబుల్గా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో తప్పనిసరిగా రీపోలింగ్ జరపాలి. పీపుల్ అందరూ ఎవరైతే ఇటువంటి పనులు చేసినారో వాళ్ళని చట్ట ప్రకారం ఖచ్చితంగా శిక్షించాల్సిన మనందరం కూడా డిమాండ్ చేయాల్సి వస్తుంది.